ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి మనము ఒక వాక్య భాగమును, ఒక లేఖన భాగమును స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు నేర్పించేటువంటి అనేకమైన విషయములలో మన సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనం అనేక విషయాలను మనము స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నదన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ జరుపుదాము. మనము సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనము బాప్తిస్మములను గూర్చిన బోధ అనేటువంటి అంశమును మనం స్టడీ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. పునాది అంశములలో, పునాది బోధలు మనకు బాప్తిస్మములను గూర్చిన బోధ అనేది ఒకటి అన్నమాట. పునాది బోధ ఎక్కడ ఉన్నది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇలాగూ చెప్పబడుతుంది. విశ్వాసము, మారు మనస్సు, బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక అని ఉన్నదన్నమాట. అందులో బాప్తిస్మములను గూర్చిన బోధ అనేది ఒకటి. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బాప్తిస్మములను గూర్చినటువంటి బోధ మనం స్టడీ చేస్తూ ఉన్నాం. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనం బాప్తిస్మములను గూర్చిన బోధ అనే అంశమును మనం స్టడీ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బాప్తిస్మములను గూర్చిన బోధ అనే అంశమును గురించి మనం స్టడీ చేస్తూ మనము ఇదే విభాగములో, ఇదే అంశంలో మనము మరొక విషయాన్ని స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. మరొక అంశము మనకు అపోస్తలుల కార్యముల గ్రంథం 22:16లో ఏమని చెప్పబడుతుంది? తడువు చేయట గనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకునుమని చెప్పింది. ఇది అపోస్తలుడైన పౌలు గారి గూర్చినటువంటి విషయం అన్నమాట. అక్కడ ఆ బాప్తిస్మం పొందిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారే అన్నమాట. తాను తన పూర్వ జీవితము, తన ముందు జీవితంలో ఉన్నటువంటి విషయాలను గూర్చి చెప్పబడుతూ ఉండగా ఆయనను ప్రార్థన చేయమని వారు చెప్పడం ద్వారా బాప్తిస్మములను గూర్చిన అంశమును గురించి కూడా వారు చెప్పారు కనుక ఆయన బాప్తిస్మం పొందాలి అని సూచించారు కనుక ఆయన బాప్తిస్మం పొందారనమాట. అక్కడ నుంచి ఆయన దేవుని యొక్క దర్శనంలో ఆయనకు అనుగ్రహింపబడిన దేవుని దర్శనంను గూర్చి ఆయన చెబుతూ సువార్త ప్రయాణం చేస్తూ సువార్త ప్రకటిస్తూ వచ్చారనమాట. ఆయన అపోస్తలుడైన పౌలు గారు. అక్కడ బాప్తిస్మము పొందిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు అన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. అయితే అక్కడ అపోస్తల కార్యముల గ్రంథం 22:16లో ఏమని చెప్పబడుతూ ఉన్నది? అపోస్తల కార్యముల గ్రంథము 22:16లో ఏమని చెప్పబడుతూ ఉన్నది అంటే, గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకునుమని చెప్పాను. అక్కడ ఆయన నామమును బట్టి ప్రార్థన చేయుము అన్నారన్నమాట. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయుము. ఆయన ఎవరు? ఎవరి నామమును బట్టి ప్రార్థన చేయాలి? ఎవరి నామమున మనము ప్రార్థన చేస్తే రక్షణ కలుగుతుంది? అపోస్తలుల కార్యముల గ్రంథంలో మరొక చోట చెప్పబడుతూ ఉన్నది, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను అని చెప్పబడుతూ ఉన్నదన్నమాట. ఏ నామమున రక్షణ పొందాలట మనము అనేది మనము స్టడీ చేద్దాం. ఈ పార్ట్ 4లో అపోస్తలుల కార్యముల గ్రంథము 'హల్లెలూయా. యేసు నామమునకు ఘనత మహిమ కలుగును గాక. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చదివితే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను అన్నమాట.
అపోస్తల కార్యం గ్రంథం 4:12 ఏమని చెప్పబడుతుంది? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. ఏ నామమున రక్షణ పొందవలేము మనము? ఈ నామముననే. ఆ నామం ఏమిటో మనము స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. అపోస్తల కార్యం గ్రంథం 22:16 ఏమని చెప్పబడుతూ ఉన్నది అంటే, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి అన్నాడు అనమాట. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఆ ఏ నామము అది? ఈ నామమున తప్ప మరొక నామములో రక్షణ లేదట. అపోస్తల కార్యం గ్రంథం 4:12 ఏమని చెప్పబడుతూ ఉన్నది? ఈ నామముననే, ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము, ఈ నామముననే మనము రక్షణ పొందగలము. రక్షణ పొందగలిగినటువంటి ఏకైక నామం ఒకటి ఉన్నది బైబిల్ గ్రంథంలో. ఆ నామముననే ప్రార్థన చెయ్యాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఈ నామముననే మనము రక్షణ పొందవలేను. మరి ఏ నామమున, మరి ఎవని వలనను రక్షణ కలుగదు అన్నమాట. మనము పొందవలసిన నామం ఒకటి ఉన్నది. అది స్టడీ చేద్దాం మనము. దానికోసము మనము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుదాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనములు. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ చదువుదాము. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలను మనం చదువుదాం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించినవాడు. మన పాపముల నుండి మనలను విడిపించినవాడు. మన పాపముల నుండి మనలను విడిపించినవాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగివచ్చి అయ్యా ఇదిగో ఈ చదవబడిన లేఖన భాగం ద్వారా యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మమ్ము దర్శించి మాతో మాట్లాడి మమ్ము దీవించి ఆశీర్వదించి లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మాకు నైనా ఈ వాక్య భావమును మాకు నేర్పించమని, మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగివచ్చి మమ్ము నడిపించమని సర్వోన్నతుడును, సర్వశక్తిమంతుడును, సర్వాధికారి అయిన యేసు ప్రభు వారి సర్వశక్తుల నామంలో తండ్రి ఇదిగో ఈ ప్రార్థన మీ పాద సన్నిధిలో సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు ముక్కుసూటిగా చెబుతున్నటువంటి విషయము హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు ముక్కుసూటిగా చెబుతున్నటువంటి విషయము ఏమిటి అంటే, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో 5-6 వచనాలలో మనను ప్రేమించు తన రక్తము మన పాపముల నుండి మనను విడిపించినవాడు. మన పాపముల నుండి మనను విడిపించినవాడు. తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించినవాడు అట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. అపోస్తల కార్యముల గ్రంథం 22:16 ఏమని చెప్పబడుతూ ఉన్నది? కనుక తడువు చేయటెందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. పాపములను కడిగి వేసుకోవాలి. మన యొక్క ఈ వృత్తాంతము, ఈ కాన్సెప్ట్, ఈ అంశాల యొక్క పరంపర, ఈ అంశాల యొక్క మొత్తం భావము మన పాపముల నుండి మనము విడిపించబడాలి. మన పాపముల నుండి మనము విడిపించబడాలి అట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు చదివిన లేఖన భాగం ఏమని చెబుతుంది? మన పాపముల నుండి మనలను విడిపించినవాడు. మనము విడిపించబడాలి. విడిపించేవాడు ఇంకొక ఆయన ఉన్నాడు. మనమేమో పాపముల నుండి విడుదల పొందాలి, మనకు విడుదల కలగాలి, మనం విడిపించబడాలి, పాపముల నుండి మనం కడుగబడాలి. ఆ పాపములను కడిగేవాడు ఇంకొక ఆయన ఉన్నాడు అన్నమాట. ఇప్పుడే మనం చదివిన లేఖన భాగం. తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు అట ఆయన.
ఆయన విడిపించడానికి ఒక కారణం. ఆయన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు. మరి బాప్తిస్మము పొందితే మనకు పాపముల నుండి విడుదల కలుగుతుంది, మన పాపములు కడిగివేయబడతాయి అని చెప్పబడి ఉన్నది కదా. మరి రక్తము వలన మన పాపముల నుండి విడిపించబడతాయి అని చెప్పేసి ఇక్కడ చెబుతూ ఉన్నాడు కదా. ఆయన నామమును బట్టి యేసుక్రీస్తు అను నామమును బట్టి మనము ప్రార్థన చేయాలి. ఫస్ట్ చేయాల్సింది, బాప్తిస్మం పొందడం కంటే ముందు చెయ్యవలసింది ఆయన నామమును బట్టి మనము ప్రార్థన చేయాలి. బాప్తిస్మము పొందిన తర్వాత పాపములు కడిగివేయబడతాయని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది. అయితే బాప్తిస్మం పొందక ముందు చేయవలసిన కార్యం ఒకటి ఉన్నది. ఆయన నామమును బట్టి మనము ప్రార్థన చేయాలి అట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఆయన నామమును బట్టి మనము ప్రార్థన చేయాలి. ఆయన నామము ఎవరి నామము? ఇక్కడ యేసుక్రీస్తు అను నామము. ఇంతకుముందు మనము అపోస్తల కార్యముల గ్రంథం 4:12 చదివాం. ఏమని? మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునని మనము రక్షణ పొందవలేము. ఈ నామమున తప్ప మనకు రక్షణ లేదు అన్నమాట. పాపముల నుండి విడుదల లేదు, పాపముల నుండి మనం కడిగించబడము. ఇంకా ఏ నామములు కూడా మనకు పాపక్షమాపణ అనేది కలుగదు అన్నమాట. ఏ నామమున కూడా పాపక్షమాపణ లేదు. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే. ఏ నామము? యేసుక్రీస్తు అను నామమునని మనము రక్షణ పొందవలెను. యేసుక్రీస్తు నామము అనగా ఆయన పేరు, 2 అక్షరాల పేరు. యేసు అనే పేరు కాదు, యేసుక్రీస్తు అనగా ఆయన తత్వము అన్నమాట. దేవుని యొక్క తత్వము. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. యేసుక్రీస్తు నామములో మనము రక్షణ పొందలేము. ఆయన ఎవరు ఇక్కడ అంటే యేసు ప్రభువారు అన్నమాట. లేఖనం చెబుతూ ఉన్నది కదా, ఆయన అనగా యేసుక్రీస్తు రక్తము వలన మన పాపముల నుండి ఆయన మనలను విడిపించాడు అట. యేసుక్రీస్తు రక్తము వలన మన పాపముల నుండి మనకు విడుదల కలిగింది గనుక ఆయన నామమును బట్టి మనం ప్రార్థన చేయాలి. యేసు నామమును బట్టి, యేసుక్రీస్తు నామమును బట్టి మనము ప్రార్థన చేయాలి అన్నమాట. హల్లెలూయా, యేసే నామమునకు మహిమ కలుగును గాక. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు అని బైబిల్ గ్రంథము ముక్కుసూటిగా చెబుతూ ఉన్నది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఇంతకు యేసుక్రీస్తు ఎవరు అసలు? ఆయన నామమున మనకు రక్షణ ఉంది కనుక అసలు యేసుక్రీస్తు అనే ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుని గురించి స్వామి వివేకానందులు వారు చెప్పారనమాట. స్వామి వివేకానందులు వారు చాలా అద్భుతమైనటువంటి ఒక అంశమును చెప్పారనమాట. వారు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, పరబ్రహ్మతత్వమును మనకు ఎరిగించుట కొరకు ఓంకారమే క్రీస్తు ఆయెను అన్నారనమాట. పరబ్రహ్మతత్వమును మనకు ఎరిగించుట కొరకు ఓంకారమే క్రీస్తు ఆయెను అని వారు చెప్పారనమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. రెండు ధర్మములో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సారూప్యము, సిమిలారిటీ బిట్వీన్ ద 2 రిలీజియన్స్. ఈ 2 మతాలలో ఉన్నటువంటి సారూప్యత కాన్సెప్ట్, ద వన్ కాన్సెప్ట్ అమాంగ్ ద 2 రిలీజియన్స్ అనేది ఉన్నది అన్నమాట. There is a similarity between the 2 religions. Where is the concept is saying the same thing, which is saying the same thing. The concept of the 2 religions are the similar and which is the same thing. రెండు మతాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశము ఒకటేనని చెబుతూ ఉన్నది అని వారు చెప్పారన్నమాట. ఆయన చెప్పినటువంటి ఈ విషయము ఎక్కడ ఉన్నది అంటే యోహాను 1:1లో, యోహాను సువార్త 1:1లో 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ చెప్పబడుతుంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి విషయము చెప్పబడుతూ ఉన్నదన్నమాట. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే ఓం అనే శబ్దము అని స్వామివారు చెప్పారనమాట.
పరబ్రహ్మతత్వమును మనకు ఎరిగించుట కొరకు ఓంకారమే క్రీస్తు ఆయన. ఓం అనే శబ్దమే క్రీస్తుగా అయ్యారు. ఆ ఓం అనే శబ్దాన్ని బైబిల్ గ్రంథం వాక్యము అని చెబుతూ ఉన్నదన్నమాట. యోహాను 1:1 బైబిల్ గ్రంథం చెప్పేటువంటి విషయం వాక్యము అనగా యేసు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించెను, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు అని చెబుతూ ఉన్నదన్నమాట. వాక్యమే శబ్దము. ఇక్కడ ఓం అనే శబ్దం అంటే వాక్యం అన్నమాట. వాక్యము శబ్దము 2 ఒకటి. ఆ శబ్దము ఆ వాక్యమైన వాడి నాద బ్రహ్మమైన వాడి యేసు ప్రభు అన్నమాట. యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. కనుక బైబిల్ గ్రంథము చెప్పేటువంటి ఈ విషయమును మనము అవలోకనం చేద్దాం, సత్యాన్వేషణ జరుపుదాం. యేసు ప్రభువాని గురించి ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన గురించి ఆయన చెప్పుకున్నటువంటి విషయం, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నారన్నమాట ప్రభువారు. కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసించను అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది. సత్య సంపూర్ణుడుగా నేనే సత్యమును అన్నారు యేసు ప్రభువారు అన్నమాట. వాక్యమే సత్యము అని బైబిల్ గ్రంథంలో ఉంది. నీ వాక్యమే సత్యము, నీ వాక్య సారాంశము సత్యము, భావమే సత్యం అన్నమాట. భావమే సత్యము, యేసు ప్రభువారు సత్యము, ఆయన వాక్యమై ఉన్న దేవుడు అన్నమాట. ఆది యందు వాక్యం ఉండేను. అదే విషయాన్ని గురించి కీర్తన గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నదన్నమాట. నేడు నేను నిన్ను కని ఉన్నాను అని దేవుడు చెబుతూ ఉన్నాడనమాట. ఆ కనుటి ఆది సంభూతుడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉన్నదనమాట. ఆయన ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే మొదట కలిగిన వాడు. ఎప్పుడు కలిగాడు ఆయన? కీర్తన గ్రంథం చెప్పబడుతుంది ఆయన ఎప్పుడు కలిగారనేది. నేడు నేను నిన్ను కని ఉన్నాను అని కీర్తన గ్రంథం చెబుతూ ఉన్నదనమాట మనకు. ఆ నేడు కనుటయే ఆది సంభూతుడు అనగా మొదట సంభవించుట. అదే ఆది యందు వాక్యం ఉండెను అనే అంశం అన్నమాట. ఆది యందు వాక్యం ఉండెను అనే అంశము జరిగిన సంభవాన్ని ఆది సంభూతుడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక చెబుతూ ఉన్నదన్నమాట. ఎలోహిం దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అని తిమోతి పత్రికలో మనకు చెప్పబడుతూ ఉన్నదన్నమాట. ఆ సమీపింపరాని తేజస్సు లోపల ఆ ఆది సంభూతుడు జన్మించాడనమాట. సమీపింపరాని తేజస్సు, ఆ తేజో మండలంలో ఆది సంభూతుడైన యేసు ప్రభువారు, వాక్యమై ఉన్న యేసు ప్రభువారు, శబ్ద బ్రహ్మము, నాద బ్రహ్మము అయినటువంటి యేసు ప్రభువారు ఆ సమీపింపరాని తేజస్సులో జన్మించారనమాట. అదే ఆయన సంభవము. మొట్టమొదట సంభవించినది ఆయన జన్మించినది అక్కడే అనమాట. ఆయన జన్మిస్తే మరి ఆయన దేవుడు ఎట్లయ్యాడు? యేసు ప్రభువారు జన్మించారు. జన్మ ఉన్నవాడు ఎలా దేవుడవుతాడు? ఆది సంభూతుడైన వాడు ఎలా దేవుడవుతాడు అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చోట చెబుతూ ఉన్నది, ఆయన మెల్కీసెదెకును పోలి ఉన్నాడట. తన జీవమునకు ఆది అయినను అంతమైనను లేనివాడు, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. ఆయన మెల్కీసెదెకును పోలి ఉన్నాడట. ఆయన ఆది సంభూతుడని చెబుతూ ఉన్నప్పటికీ ఆయనకు తండ్రి లేడట, తల్లి లేదట, వంశావళి లేదట ఆయనకు. ఈ విషయం ఆయన గురించి చెప్పబడుతూ ఉన్నదన్నమాట. యేసు ప్రభువాని గురించి చెప్పబడుతూ ఉన్నది. ఆయనే మొట్టమొదట ఉన్నవాడు అనగా దేవుడు అనంతుడు అనమాట. ఎలోహిం దేవుని లోపల 3 ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే 3 ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. దేవుడు త్రిత్వమై ఉన్నాడనమాట. త్రియేక దేవుడు త్రియేక దేవుడు అనమాట. త్రిత్వ స్వరూపము కలిగిన వాడు దేవుడు. ఆయన ఎలోహిం దేవుడు అనమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఎలోహిం దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు సమీపింపరాని తేజస్సులో వసిస్తూ ఉన్నాడు అన్నమాట. అనంతకాలము, కాలము అనే దానికి ప్రారంభము కాకముందు, కాలము అనేదే ఇంకా ప్రారంభము కాకముందు, అసలు కాలం అనే దానికి ఆవిర్భావము లేకముందు దేవుడు అనంతుడు, అనంతమైన కాలము. దేవుడు శాశ్వతుడు అన్నమాట. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలము వరకు దేవుడు మహిమ పొందదగిన వాడనమాట. శాశ్వత కాలము అంటే అవతల కాలానికి లెక్కింపు లేదు. శాశ్వత కాలము ఇటు కాలానికి లెక్కింపు అనేది లేదనమాట. లెక్క మనము చెయ్యలేము. అనంతుడు దేవుడు, అనంతుడు, ఉన్నవాడు అనువాడు. మోషేతోటి దేవుడు చెప్పిన మాట, నీ పేరేమిటి అని వారు అడిగితే నేనేం చెప్పాలంటే ఉన్నవాడు అనువాడు అని చెప్పమని చెప్పేసి అన్నారు. ఉన్నవాడు అనగా ఆయనకు ఆది అంతం లేనివాడు, ఆల్ఫా ఒమేగా ఆయనే అనమాట. ఆయనకు ఆది అనేది అంతం అనేది లేదు. అందుకే ఆయన ఉన్నవాడు అంటే అనంతుడు అన్నమాట.
అనంతమైన దేవుడు. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఆ అనంతమైన దేవుని పేరే ఎలోహిం దేవుడు అన్నమాట. సమీపింపరాని తేజస్సులో ఆయన నివసిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆ అనంతమైన తత్వములో నుంచి కుమారుడు అనేటువంటి ఈ త్రిత్వంలో ఉన్న కుమారుడు అనేటువంటి తత్వంలో నుంచి జన్మించిన వాడే ప్రభుని యేసుక్రీస్తు వారు అన్నమాట. ఈ విషయాన్ని గురించి అపోస్తులైనటువంటి అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫిర్ గారు బుక్ రాశారనమాట. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము అనే గ్రంథములు వారు చాలా విపులంగా రాశారు. ఆ గ్రంథమును చదివినట్లయితే ఈ అంశాన్ని గురించి ఇంకా పూర్తి వివరాలు, పూర్తి అంశం, పూర్తి కాన్సెప్ట్ అంతా కూడా అర్థమవుతుందన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగునుగా. వారు రాసినటువంటి గ్రంథం చాలా అత్యద్భుతమైనది. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం, దేవుని యొక్క రెండు విభాగాలుగా దేవుని యొక్క తత్వము గురించి ఉంటూ దేవుడు త్రిత్వమై ఎలా ఉన్నాడో కూడా చెబుతూ ఉన్నదన్నమాట గ్రంథము. 2 పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. ఒక పార్ట్లో దేవుడు ఎలా త్రిత్వమై ఉన్నాడో చెప్పబడుతూ ఉన్నది. రెండవ పార్ట్లో దేవుని యొక్క గుణములు, దేవునికి ఉన్నటువంటి గుణములు ఎలాంటివో చెబుతూ ఉన్నదన్నమాట గ్రంథం. వారు రాసినటువంటి గ్రంథంలో ఉన్న విషయాలు, దేవునికి కోపం వస్తుంది, దేవుడు కూడా కోపపడతాడు, దేవుడు సంతోషిస్తాడు, ఆనందంగా ఉంటాడు, దేవుడు సంతోషిస్తాడు. దేవుని లక్షణాలలో దేవుడు ఆనందపడడం ఉంది, సంతోషించడం ఉంది, దేవుడు కోపపడడం ఉంది. దేవునికి ప్రేమ అనేది ఉన్నది. అలా దేవుని యొక్క తత్వాన్ని గురించి, ఆయన గుణములను గురించి చెప్పబడుతూ ఉన్నదన్నమాట. ఆ గ్రంథాన్ని చదివినట్లయితే దేవుని యొక్క పూర్తి లక్షణాలను, దేవుని గూర్చినటువంటి పూర్తి ఆయన తత్వాన్ని గూర్చినటువంటి అనేకమైన విషయాలను తెలుసుకోగలుగుతారన్నమాట. హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. వారు రాసినటువంటి పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే గ్రంథంలో వారు రాసినటువంటి విషయాలు, కాన్సెప్ట్స్ చాలా అద్భుత రీతిగా దేవుని యొక్క తత్వాన్ని ఒక ప్రధానమైనటువంటి స్రవంతి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన స్రవంతి అన్నమాట. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనే యెషయా భక్తుడు చెప్పినట్లు అంత ఖచ్చితంగా ఇదే త్రోవ, ఇదే ఆయన తత్వము అనేటువంటి భావజాలాన్ని వారు ఈ గ్రంథం ద్వారా చెప్పారన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని చదివినట్లయితే దేవుని యొక్క తత్వం ఏమిటో మనకు బోధపడుతుంది అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు ఎవరు అంటే ఆది సంభూతుడైన దేవుడు, యజ్ఞ పురుషుడైనటువంటి దేవుడు అన్నమాట. యజ్ఞ పురుషుడు ఆయన, యజ్ఞం అవ్వడానికి భూమి మీదకి వచ్చినటువంటి యజ్ఞ పురుషుడు యేసు ప్రభు వారు అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. సౌండ్ చేయొద్దు. హల్లెలూయా, 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 యేసు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమంలో భాగముగా మనము బైబిల్ గ్రంథం మీద ఉన్నటువంటి అనేకమైన విషయాలను మనం స్టడీ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక.